ఈ వీడియోలో నేను ఎరీచైన్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ అఫీషియల్ పేజ్‌లోకి నేను ఓపెన్ చేశాను. ఇక్కడేంటంటే ఎరీచైన్ ఐసీఓ కమింగ్ సూన్ అని చెప్తున్నారు. అంటే ఇనీషియల్ కాయిన్ ఆఫరింగ్ అనమాట. ఇది త్వరలో మనకి వస్తుంది. నేనేంటంటే మీకు ఇందులో వాలెట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్‌గా డీటెయిల్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నెక్స్ట్ జనరేషన్ లేయర్ 1 బ్లాక్ చైన్ అనమాట. ఇక్కడ వీళ్ళు డీటెయిల్‌గా చెప్పారు. ఇదంతా ఒకసారి మీరు చదవండి. ఇది ఎందుకు స్పెషల్ అంటే వీళ్ళు ప్రీవియస్గా ఉన్న బ్లాక్ చైన్స్ కంటే ఇది చాలా డిఫరెంట్ అని చెప్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే సపరేట్ సిస్టమ్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ వీళ్ళు యూజ్ చేయరంట. వీళ్ళు ఏంటంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ డెవలపర్స్ డైరెక్ట్గా ఈ నెట్వర్క్ని యూజ్ చేసుకోవచ్చు అంట. సో ఇదేంటంటే మనకి ఫ్యూచర్లో బాగా గ్రోత్ అనేది ఉంటుంది. సో మీరేంటంటే నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయ్యి ఇందులో వ్యాలెట్ క్రియేట్ చేసుకుని కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకుంటే ఇది లిస్ట్ అయిన తర్వాత మనం మనీ సంపాదించుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అక్కడ ఏంటంటే మీకు ఎరీ వ్యాలెట్ యాప్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. మీకు ఏంటంటే ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ టెస్ట్ నెట్ మీద క్లిక్ చేయండి. మీరు న్యూ యూజర్స్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే సైన్ అప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది కదా, ఇక్కడ అగ్రీ టు ఆల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లో మీకు నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం ఈ స్టెప్స్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనం ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా ఒక ఈమెయిల్ ఎంటర్ చేశాను. ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేశాను. చూపిస్తుంది డూ యూ వాంట్ టు సెండ్ ద వెరిఫికేషన్ కోడ్ అని. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇట్లా స్క్రీన్ చూపిస్తుంది కదా, ఇక్కడ పైన కనిపిస్తున్న కోడ్ని కింద ఎంటర్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. పైన డిస్ప్లే అయిన కోడ్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేశాను. ద వెరిఫికేషన్ కోడ్ హ్యాస్ బీన్ సెండ్ టు ద మెయిల్ అని, అంటే మీరు ఇచ్చిన మెయిల్ అడ్రస్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది సెండ్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత మీ మెయిల్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఎరీ ఈమెయిల్ వ్యాలిడేషన్ కోడ్ అని ఉంటుంది. ఇక్కడ డౌన్లో మీకు కోడ్ కనిపిస్తుంది కదా 198599. మీకు ఏదైతే కోడ్ వచ్చిందో ఆ కోడ్ని అక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఈ కోడ్ని తీసుకెళ్ళి ఇక్కడ ఎంటర్ చేశాను. మీకు ఏదైతే కోడ్ వస్తుందో ఆ కోడ్ని మీరు ఇక్కడ మీ ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ దగ్గర ఎంటర్ చేయండి. ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పాస్వర్డ్ కండిషన్స్ కూడా చెప్తున్నారు చూడండి. 8 to 32 క్యారెక్టర్స్ ఉండాలి. ఒక లోయర్ కేస్ ఉండాలి, ఒక అప్పర్ కేస్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇవన్నీ వచ్చేది ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుని సేమ్ పాస్వర్డ్ని డౌన్లో మీరు కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఇవ్వండి. లో రిఫరల్ కోడ్ అని ఉంది కదా, ఇది మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఇక్కడ రిఫరల్ కోడ్ ఎట్లా ఎంటర్ చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను కదా, లింక్లో మీకు యాప్ లింక్తో పాటు ఈ రిఫరల్ కోడ్ లింక్ కూడా ఇస్తాను. సేమ్ ఆ రిఫరల్ కోడ్ని ఇక్కడ కాపీ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ స్క్రీన్ చూపిస్తుంది కంప్లీటెడ్ సైన్అప్ అని. సేవ్ మాస్టర్ కీ అని ఉంటుంది. ఇక్కడ మై మాస్టర్ కీ అని ఉంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మాస్టర్ కీ అనేది కాపీ అయిపోయింది. ఇది కంపల్సరీ మీరు ఎక్కడైనా డైరీలో కానీ లేదన్నా ఎక్కడ నోట్ ప్యాడ్లో కానీ లేకపోతే ఎక్కడన్నా సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏదైనా రికవరీకి కానీ ఏదైనా పాస్వర్డ్ చేంజ్కి కానీ ఈ మాస్టర్ కీ అనేది ఉపయోగపడుతుంది. సో మీరు ఏంటంటే ఈ జాగ్రత్తగా ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ డైలీ చెకింగ్ చేస్తే వీళ్ళు కొన్ని టోకెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి డే 1 మీరు చెకింగ్ చేస్తే 10 కాయిన్స్ అనేవి వస్తాయి. డే 2 చెకింగ్ చేస్తే 10 టోకెన్స్ అనేవి వస్తాయి. డే 3 చెకింగ్ చేస్తే 10 టోకెన్స్ వస్తాయి. ఇట్లా డే 7 కంప్లీట్ చేస్తే మనకి 50 టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. డే 14కి మళ్ళీ 50 ఇస్తున్నారు. డే 15కి 10 ఇస్తున్నారు. దాకా చేస్తే మనకి 100 కాయిన్స్ అనేవి ఇస్తున్నారు. ఇట్లా ఏంటంటే మీరు డైలీ చెకింగ్ చేసి కాయిన్స్ అనేది సంపాదించుకోవచ్చు. ఇక్కడ పైన మీకు 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. రిఫరల్ కోడ్ ఉంటుంది. ఈ రిఫరల్ కోడ్ని యూజ్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయించుకోవచ్చు. అండ్ డౌన్లో ఇక్కడ చూడండి టుడేస్ క్విజ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ క్విజ్ మీద క్లిక్ చేయండి. మీకు ఏంటంటే డైలీ ఇట్లా క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే మీకు కొన్ని కాయిన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ క్వశ్చన్ అడుగుతున్నారు కదా, ఈ క్వశ్చన్కి డైలీ నేను ఆన్సర్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ దీని ఆన్సర్ వచ్చేసి 4. ఇక్కడ నేను 4 మీద సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చెక్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ ఎర్న్డ్ 10 ఎరీ కాయిన్స్ అని ఉంది కదా, ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రెజెంట్ నా వ్యాలెట్లో 10 ఉన్నాయి. ఈ 20కి అప్డేట్ అవుతాయి. చూడండి 20 కాయిన్స్ అనేవి ఉన్నాయి. 10 కాయిన్స్ మనకి డైలీ చెకింగ్ ద్వారా వచ్చినాయి. అండ్ 10 క్విజ్ కంప్లీట్ చేసినందుకు వచ్చినాయి. ఇట్లా మీరు డైలీ టోకెన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు డైలీ కాయిన్స్ అనేవి సంపాదించుకోండి. వన్స్ ఇది లిస్ట్ అయినాక మన కాయిన్స్ని ఎక్స్చేంజెస్లో బై అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు.